అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారు జూన్ 26, 27, 28 మరియు 29 తేదీల మధ్య మీ జీవితంలో జరిగే కొన్ని పరిణామాలు మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం కనిపిస్తుంది. చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న ఒక కోరిక, మీరు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఒక వార్త, లేదా మీ భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక నిర్ణయం ఈ 4 రోజుల్లో ప్రధానంగా నిలవవచ్చు. సాధారణంగా మేషరాశి వారు ధైర్యం, ఆత్మవిశ్వాసం, ముందడుగు వేయాలనే తపన కలిగి ఉంటారు. అయితే ఈ 4 రోజుల్లో గ్రహస్థితులు మీకు ఒక ముఖ్యమైన సందేహాన్ని ఇస్తున్నాయి. కేవలం ధైర్యంతో ముందుకు వెళ్ళడం కాకుండా సరైన సమయాన్ని గుర్తించడం కూడా అంతే ముఖ్యమని తెలియజేస్తున్నాయి. మీరు ఎప్పటి నుంచో అనుకున్న ఒక పని ఇప్పుడు పూర్తయ్యే దశకు చేరవచ్చు. కానీ అదే సమయంలో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే చిన్న అవకాశాలు కూడా చేతులారా జారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీ మనసులో ఒక విచిత్రమైన భావన ఏర్పడవచ్చు. ఒకవైపు కొత్త ఆశలు, మరోవైపు కొన్ని అనుమానాలు మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వచ్చి మళ్ళీ ఆలోచనలో పడేయవచ్చు. అయితే భయపడాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే ఈ కాలంలో మీకు లభించే అనుభవాలు భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మెల్లగా కదలటంలో ప్రారంభం అవుతుంది. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న వ్యక్తి నుంచి ఒక సమాచారం రావచ్చు. కొంతమంది మేషరాశి వారికి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్త అందే అవకాశం కూడా ఉన్నాయి. మీపై నమ్మకం ఉంచిన వ్యక్తులు సహకారం ఇప్పుడు మరింత బలంగా కనిపిస్తుంది. గ్రహస్థితి పరంగా చూస్తే కుజుడు మీ రాశి అధిపతి కావడంతో మీలో ఉత్సాహం, పోరాట పటిమ పెరుగుతుంది. అయితే చంద్రుని సంచారం కారణంగా కొన్నిసార్లు భావోద్వేగాలు అధికమయ్యే అవకాశం ఉంది. గురుగ్రహ ప్రభావం మీ ఆలోచనలను సానుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. శని ప్రభావం మాత్రం ప్రతి పనిలో జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తుంది. అందువల్ల ఈ 4 రోజుల్లో ప్రతి అడుగు ఆలోచించి వేయడం చాలా మంచిది. ఉద్యోగ రంగంలో ఉన్న మేషరాశి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కార్యాలయంలో మీ పనితీరు మెరుగ్గా ఉన్నప్పటికీ కొందరు సహచరుల వల్ల చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ప్రతిభను చూసి కొందరు అసూయపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందువల్ల మీ ప్రణాళికలను అందరితోనూ పంచుకోవడం మంచిది కాదు. అధికారులు మీ పనిని గమనించే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన కష్టానికి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా అన్ని విషయాలు పరిశీలించడం అవసరం. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ 4 రోజులు కీలకంగా మారవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఒకసారి అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారంలో అపార్థాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంతకాలంగా నిలిచిపోయిన బకాయిలు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్లు లేదా కొత్త ఒప్పందాలు మీ వ్యాపారానికి సహాయపడే సూచనలు ఉన్నాయి. అయితే ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. అవసరం లేని ఖర్చులు పెరిగితే ఆర్థిక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఈ 4 రోజుల్లో డబ్బు ప్రవాహం పూర్తిగా ఆగిపోదు. కానీ వచ్చినంత వేగంగా ఖర్చు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు లేదా ఇతర అత్యవసర అవసరాల కోసం కొంత ధనం వెచ్చించాల్సి రావచ్చు. అయితే గురుగ్రహ అనుగ్రహం వల్ల పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉండదు. కొంతమందికి ఊహించని మార్గాల ద్వారా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. భూమి, ఇల్లు, వాహనాలకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రయోజనం పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో పెద్దల సూచనలు ఇప్పుడు మీకు ఉపయోగపడవచ్చు. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చిన వాటిని పెద్ద సమస్యలుగా మార్చకపోవడం మంచిది. మీ మాటల్లో కొంత మృదుత్వం ఉంటే అనవసరమైన విభేదాలకు దూరం అవుతారు. వివాహితులకు జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. కొన్ని విషయాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ కాలం భావోద్వేగపూరితంగా ఉండవచ్చు. మీ మనసులోని భావాలను వ్యక్తపరచడానికి ఇది అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది. అయితే తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. మీ సంబంధాల్లో నిజాయితీ ఉంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడుకోవడం అవసరం. కొందరికి పాత పరిచయాలు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. విద్యార్థులకు ఈ 4 రోజులు కాస్త శ్రమతో
కూడుకున్నవిగా కనిపిస్తున్నాయి. చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలి. సోషల్ మీడియా, ఇతర విషయాల వల్ల సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలను సూచిస్తున్నాయి. క్రమశిక్షణతో చదివితే ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు. ఆరోగ్యం పరంగా చూస్తే పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపించదు. అయితే తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు కొంతమందిని ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఆధ్యాత్మికంగా ఈ 4 రోజులు మీలో ఒక కొత్త చైతన్యాన్ని కలిగించవచ్చు. గతంలో జరిగిన సంఘటనల గురించి మీరు నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు ఉపయోగపడతాయి. దేవునిపై విశ్వాసం మరింత పెరుగుతుంది. కొందరికి ఆలయ దర్శనం లేదా పుణ్యకార్యాల్లో పాల్గొనే అవకాశాలు లభించవచ్చు. మీలో ఉన్న ఆందోళనలు క్రమంగా తగ్గి ఒక కొత్త ఆశావాద దృక్పథం ఏర్పడుతుంది. జూన్ 26, 27, 28 మరియు 29 తేదీల మధ్య మేషరాశి వారికి గ్రహస్థితులు ఒక ముఖ్యమైన సందేహాన్ని ఇస్తున్నాయి. ప్రతి సమస్య వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది. ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీలో సహనంతో తెలివిగా వ్యవహరిస్తే భవిష్యత్తులో గొప్ప ఫలితాలను, బలమైన పునాది వేయగలుగుతారు. కొంత జాగ్రత్త, కొంత సహనం, కొంత విశ్వాసం మీ జీవితాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలవు. మీ కృషికి తగిన ఫలితం ఆలస్యంగా అయినా తప్పకుండా లభించే సూచనలు ఈ కాలంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేషరాశి వారు మొత్తంగా జూన్ 26, 27 మరియు 28, 29 తేదీలు మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులకు సంకేతాలు ఇస్తున్న రోజులుగా కనిపిస్తున్నాయి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వెంటనే కనిపించకపోయినా మీరు వేసే ప్రతి అడుగు భవిష్యత్తులో మంచి ఫలితాలను మార్గం వేస్తుంది. ఈ 4 రోజుల్లో మీ ఆలోచనలకు సానుకూలంగా ఉండటం చాలా ముఖ్యం. కోపం, ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు మీకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అందువల్ల సహనంతో వ్యవహరించండి. మీపై దేవుని అనుగ్రహం ఉన్నప్పటికీ మీ కర్మ మరియు మీ నిర్ణయాలే మీ విజయానికి ప్రధాన కారణం అవుతాయి. నరఘోష ప్రభావం విషయానికి వస్తే కొంతమంది మేషరాశి వారు తమ అభివృద్ధిని చూసి అసూయపడే వ్యక్తుల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. మీరు చేసే పనులు సజావుగా సాగుతున్న సమయంలో అనవసరమైన విమర్శలు, అపార్థాలు లేదా ఇతరుల ప్రతికూల దృష్టి వల్ల చిన్న ఆటంకాలు రావచ్చు. కొన్నిసార్లు పని చివరి దశలో ఆలస్యం రావడం, మంచి అవకాశాలు దగ్గరికి వచ్చి దూరం కావడం, మానసిక అసహనం పెరగటం వంటి పరిస్థితులు నరఘోష ప్రభావం వల్ల కనిపించవచ్చు. ముఖ్యంగా మీ ప్రణాళికలు, మీ సంపాదన, మీ వ్యక్తిగత విషయాలను అందరితోనూ పంచుకోకపోవడం మంచిది. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని సులభమైన పరిహారాలు చేయవచ్చు. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యనారాయణ స్వామికి నీరు సమర్పించండి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి. ఓం అంగకారాయ నమః మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించడం మంచిది. పేదలకు ఎర్రని పండ్లు లేదా ఎర్ర వస్త్రాలు దానం చేయడం ద్వారా కుజగ్రహ అనుగ్రహం పెరుగుతుంది. శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించి శనిదేవుణ్ణి ప్రార్థించడం కూడా శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో సాయంత్రం సమయంలో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ప్రతికూల శక్తులు తగ్గుతాయని విశ్వాసం. అలాగే ఈ 4 రోజుల్లో ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే తప్పకుండా చేయండి. పేదల ఆశీర్వాదం తీసుకోవడం, తల్లిదండ్రులను గౌరవించడం, గోవులకు ఆహారం పెట్టడం వంటి పనులు మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. దేవునిపై విశ్వాసం ఉంచి సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే ఈ కాలంలో ఉన్న ఆటంకాలను అధిగమించి మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషరాశి వారు ఈ జాతక ఫలితాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో వీడియోని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మేషరాశి జాతకాలు, గ్రహస్థితులు, విశ్లేషణలు, పరిహారాలు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. మీ జీవితంలో శుభాలు, విజయాలు, ఆనందాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.